హలో ఎవ్రీవన్. పచ్చి చింతకాయలతో రోటి పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే చింతకాయలను నిల్వ ఉంచుకోవడం ఎలాగో చూపిస్తానండి ఈ వీడియోలో అయితే. దానికోసం ముందైతే చింతకాయలన్నీ తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలండి చింతకాయల్ని. ఒక 2-3 సార్లు అయితే నీట్గా కడగాలి. వీటిలో మట్టి అది ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే చెట్టు నుంచి కింద పడతాయి కాబట్టి తప్పకుండా మట్టి అది ఉంటుందండి. నీట్గా ఒక 2-3 సార్లు కడగాలి. కడిగిన తర్వాత వీటికి కాడలు ఉంటాయి కదా, కాడలు అవి తీసేసి నీట్గా కట్ చేసేసి లోపల గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలని తీసేయాలి. కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుందండి. గింజలు అవి తీసేసి చూడండి, ఇలా మొత్తం గింజలు అయితే తీసేసాను. తర్వాత వీటిలో కొన్ని మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే రోటి పచ్చడి కోసం. పచ్చడి కోసం కొన్ని అయితే తీసుకున్నాను. కొన్ని తీసి పక్కన పెట్టి తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే వేసాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత దాంట్లో కావాల్సిన పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసి వేయించాలి. ఈ రెండు కలిపి బాగా వేయించాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకుని ముందు మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా చింతకాయలు, అవి వేసేసి చల్లారిన తర్వాత ఆ కొత్తిమీర పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి కూడా అందులో వేసేసుకోవాలి. చల్లారాలండి. చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. తర్వాత అందులో సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే కూడా వేసేసుకుని మిక్సీ పట్టేయాలండి. వాటర్ ఏమి వేయకూడదు. ఇది కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి, మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదు. చూడండి, కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత తాలింపు కోసం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకుని దాంట్లో తాలింపులకు కావాల్సినవి రెడీ చేసి పెట్టుకోవాలండి. వెల్లుల్లి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవి సరిపోతాయండి తాలింపు కోసం.
తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి అందులో. తర్వాత అవి వేగిన తర్వాత ఆ మిక్సీ పట్టిన మిశ్రమం ఉంది కదండి, అవి అందులో వేసేసుకోవాలి. అంతేనండి. సాల్ట్ సరిపోకపోతే చూసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా టేస్ట్ అసలు సూపర్ ఉంటుంది. చింతకాయలు హెల్త్కి మంచిది కూడానండి. ఇందులో సి మిశ్రమం అయితే ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచి. చింతపండు కంటే కూడా ఇది మంచిది. టేస్టీ టేస్టీ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత మిగతా చింతకాయలు ఉన్నాయి కదండి, అవి మొత్తం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవాలంటే మనకి పాడైపోతాయండి మనం వాడుకునే వరకు. అందుకని వాటిని నిల్వ చేయడం కోసం అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ అయితే పట్టేయాలండి. చూడండి, మిక్సీ అయితే పట్టేసాను మొత్తం. కచ్చా పచ్చాగా పట్టుకుంటే సరిపోతుందండి. దాంట్లో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేయాలండి. సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఇది నిల్వ ఉండాలంటే సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సాల్ట్ పసుపు కూడా అందులో వేసేసాం కదా, ఇప్పుడైతే బాగా కలిపేయాలి. ఇవన్నీ కూడా మనం తడేమీ లేకుండా చూసుకొని చేసుకోవాలండి. అప్పుడే నిల్వ అయితే ఉంటుంది. మిక్సీ జార్ ఏంటి, మనం స్టోర్ చేసుకునే డబ్బా ఏంటి, అన్నీ కూడా నీట్గా వాష్ చేసి బాగా ఆరనివ్వాలండి. అప్పుడు నేను ఈ డబ్బాయిలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఏదైనా గాజు చేసేసా అయినా, లేదు అంటే ప్లాస్టిక్ డబ్బా అయినా స్టోర్ చేసుకోవాలి అందులో. ఇదైతే ఒక 5-6 నెలల వరకు కన్ఫామ్గా నిల్వ అయితే ఉంటుందండి. ఇలా డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు యూజ్ చేయొచ్చు. దీంట్లో చాలా రెసిపీ చేయొచ్చండి. నేనైతే రకరకాల రెసిపీస్ అయితే చేసి అయితే మీకు చూపిస్తాను. ఇది ఒక 5-6 నెలల వరకు మనకి కావాల్సిన రెసిపీస్లు అయితే వేసుకొని అయితే వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలండి. అంతేనండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.